వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా మోకాలు నొప్పులు ఈ సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే జనరల్గా బామ్స్ ఇలాంటివన్నీ వాడుతూ ఉంటారు. ఏంటి పైపూతగా నొప్పి తగ్గడానికి, రిలీఫ్ అవడానికి. వాటి వల్ల కూడా చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్తున్న నేపథ్యంలో ఇంట్లోనే మనం మోకాలు నొప్పులకి ఆయిల్ని తయారు చేసుకోవచ్చు. సింపుల్ ఇంగ్రీడియంట్సే. సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురూజీ ఉన్నారు. గురూజీ నమస్తే అండి. సూర్యస్మితల్లి గురుగారు, మోకాలు నొప్పుల సమస్య, మొన్న లియో డైట్ మోకాలు నొప్పులు ఎలా తగ్గిస్తుందని చెప్తే చాలా మంది కామెంట్స్ రాస్తారు, మాకు ఈ డైట్ కావాలి, ఇట్లా మాకు వస్తున్నాయి మోకాలు నొప్పులు చిన్న ఏజ్లోనే. చిన్న ఏజ్లోనే మోకాలు నొప్పులు వస్తాయి, తగ్గించుకోవడానికి టాబ్లెట్స్ వాడితే ఆ కిడ్నీలు ఎఫెక్ట్ పడడం ఇలా చూస్తూ ఉంటాము. ఇంట్లోనే ఆయిల్ తయారు చేసి దాని మీద అప్లై చేసుకుంటే కనుక నొప్పులకి రిలీఫ్ ఉంటుంది, అంతేకాదు అవి చాలా మటుకు తగ్గిపోతాయని మీరు చెప్పారు. అంటే నొప్పి అనేది కేవలం ఇండికేషన్ మాత్రమే. మోకాళ్ళలో ఏదో జరుగుతోంది, ఒక ప్రక్రియ చెడు జరుగుతోంది, అక్కడ ఒక ఇబ్బంది ఉంది. ఇప్పుడు చూడండి, మనం అంటే ఇది వరకు ఇంత దినచర్యలో ఎక్కువసేపు నిలబడటం అనేది పనులు ఎవరికి ఉండేవి కాదు. ఎంత ఎక్కువగా పని చేసినా, అంటే పొలం పనికి వెళ్ళినా పొలంలో కూడా ఉదయం 8 గంటలకి సద్యాన్నం తినే సమయం అని, మధ్యాహ్నం 12-12:30 నుంచి 2 గంటల వరకు విశ్రాంతి అని, అలాగే సాయంత్రం 6 గంటల వరకు పని చేయటం. విశ్రమించటం అనేది ప్రకృతికి దగ్గరగా ఉండేది. ఆ పనులు కూడా దానికి దగ్గరగా ఉంటాయి. ఇప్పుడు ఒంగును పని చేయాలి, పొలంలో నాట్లు వేయాలంటే వాళ్ళు కాసేపు నిలబడి నడని సరి చేసుకుని మళ్ళీ మట్టితో అనుసంధానంగా ఉండేవారు. దానివల్ల పెద్దగా ప్రమాదాలు లేవు. ఇప్పుడు మనం ఈ సింథటిక్స్, మీ మార్బుల్స్ వాటి మీద ఎక్కువసేపు నిలబడే ఉంటున్నాం, లేదంటే కుర్చీలో కాళ్ళు ఏలాడ తీసుకుని కూర్చున్నాం. దీనికి ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అంటే, కుర్చీల్లో కూర్చోవడం, ఎక్కువసేపు కాళ్ళు ఏలాడ తీసి కూర్చోవడం అనేదే మెయిన్. దీన్ని మనం మార్చుకోనంత వరకు మిగతావి ఎన్ని చేసినా కూడా వ్యర్థమే. ఇవన్నీ ఆలోచించే మన ఋషులు వాళ్ళు మనకి ఆయిల్స్ కొన్ని రకాలు, అంటే తైలమర్దనం, గుణవర్ధనం అంటారు. ఒంటికి నువ్వుల నూనెని అప్లై చేసి బాగా మర్దన చేసుకుని చేయడం వల్ల మన శరీరంలో వాత సంబంధమైనటువంటి సమస్యలు, నువ్వుల నూనెలో మీకు అద్భుతమైనటువంటి క్షారగుణం ఉంటుంది, కానీ అది వాతాన్ని శమింపజేస్తుంది. నువ్వులలో ఉన్నటువంటి క్షారగుణం వాతాన్ని శమింపజేస్తుంది. అందుకని ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ ఆయిల్ రాసి బాగా మర్దన చేయడం ద్వారా అక్కడ అక్యూములేట్ అయినటువంటి వాయువు, చెడిపోయిన వాయువు బాగుపడడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే నువ్వుల నూనెలో ఉన్నటువంటి కాల్షియం బోన్స్ని శక్తివంతం చేస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు తయారు చేసి మీరు చెప్పే ఆయిల్లో నువ్వుల నూనె ఉంటుందా? ప్రధానంగా తీసుకునేది ఈ ఆయిల్కి తయారు చేసుకోవడానికి, ఈ నిప్పులు తగ్గించే, మోకాళ్ళ నిప్పులు తగ్గించే ఆయిల్ తయారు చేసుకోవడానికి కావాల్సింది నువ్వుల నూనె ప్రధానంగా. దీంట్లో ఉన్నటువంటి ఆ క్షారగుణము వాతాన్ని తగ్గించేటువంటి తత్వం. ఈ నవంబరు, డిసెంబరు, జనవరి వరకు, అంటే అక్టోబర్ నుంచి మనం విరివిగా వంటల్లో కూడా నువ్వుల నూనె వాడాలి. ఈ సీజన్కి తగ్గట్టుగా మనం ఇంతకు ముందు సమ్మర్ అంతా కూడా మే నుంచి అక్టోబర్ వరకు కూడా వేరుశనగ నూనె, అది మనలో కఫాన్ని వృద్ధి చేస్తుంది, కఫాన్ని మెరుగుపరుస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా వాతాన్ని తగ్గించడానికి ఈ సీజన్, చలి సీజన్ అంతా కూడా మనం నువ్వుల నూనె ఒంటికి రాసుకోవటం కానీ లోపలికి ఆహారంగా తీసుకోవడం కానీ చేయాలి. దాంట్లో ప్రధానంగా మనం ఇక్కడ నువ్వుల నూనె తీసుకున్నాం. దీంతో పాటు ఈ నొప్పికి కారణం అక్కడ ఇమ్యూనిటీ సిస్టమ్ చెడిపోవటం. దానికోసం వేపాకులను తీసుకుంటాం. వేపాకులో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది. అలాగే ఇవి కూడా క్షారగుణం, వెల్లుల్లికి కూడా వాతాన్ని తగ్గించే శక్తి అధికంగా ఉంటుంది. దీంట్లో కూడా ఇమ్యూనిటీ సిస్టమ్, వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది కాబట్టి వెల్లుల్లి తీసుకున్నాం. అలాగే మెంతులు మనకి వాతాన్ని నివారించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి లోపలికి కూడా తీసుకుంటాం, అలాగే మనం పైపోతగా కూడా దీన్ని వాడుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ వాము తీసుకుంటాం. వాము కూడా ఎసిడిక్ నేచర్ని ఆల్కలైన్గా మార్చడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. లవంగాలు, ఇందులో మనకి ఒక రకమైనటువంటి కౌంటర్ ఇరిటెంట్, నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి కావలసినటువంటి ఎంజైమ్స్ దీంట్లో ఉంటాయి. ఇక దీన్ని మనం స్మూత్గా రావడం కోసం దాంట్లో కూడా మనకు కావాల్సినటువంటి పోషక విలువలు ఉంటాయి. అలోవెరా జెల్ దీన్ని తీసుకుంటాం. ఇవన్నీ కలిపి ఒక తైలంగా తీసుకుని దాన్ని ఎవరైతే ఎక్కువగా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారో వాళ్ళు
సహజంగా ఇప్పుడు పెద్దవాళ్ళు ఇది వరకు అయితే ఇప్పుడు అందరికీ కూడా ఇదే సమస్య. నిన్న మొన్న ఎక్కడో చెప్పాను నేను, పూర్వం మన ఇంటి గోడలకి సున్నంతో వేసినటువంటి వైట్ కలర్ ఉండేది. ఇప్పుడు అన్నీ కూడా ప్లాస్టిక్ పెయింట్స్, సింథటిక్ పెయింట్స్. వీటి వల్ల ఏంటంటే కంటితో కూడా హీలింగ్ జరుగుతూ ఉంటుంది. సింథటిక్ పెయింట్స్ తీసుకోకూడదు. తెల్ల సున్నం, మనకంటే పూర్వం అంతా కూడా మట్టి గోడలు పేడతో అలికి దాని మీద తెల్లటి సున్నం బట్టీలో తయారు చేసిన సున్నం వేసేవారు. అది చూడగా కళ్ళు చూడండి, కెమెరాలో ఏమైనా అన్బ్యాలెన్స్ అయితే ఏం చేస్తారు, వైట్ మీద బ్యాలెన్స్ చేస్తారు. మనం రోగగ్రస్తం అయ్యాం. మన శరీరంలో ఉన్నటువంటి ఎముకలు కాల్షియంతో తయారయ్యి తెల్లగా ఉంటాయి, బోన్ అంతా కూడా. ఆ కళ్ళతో చూడడం ద్వారా కూడా మనకి ఎముకలకి మంచి జరుగుతుంది. ఎక్కడున్నాయి న్యాచురల్ సున్నంతో వేసినటువంటి గోడలు? లేవు, న్యాచురల్ సున్నమే లేదు. ఇవన్నీ కూడా మనం జీవన విధానంలో మార్చుకుంటూ వస్తే ఈ నిప్పులు అనే బాధ నుంచి బయటపడతాం. ముందుగా స్టవ్ వెలిగించండి. సో మనము మోకాల నొప్పులు ఆయిల్ ప్రిపేర్ చేద్దాం గురూజీ. సరేమ్మా. మన ఇంట్లో ఇనుముది ఉంటే పెట్టచ్చు, ఐరన్ కడాయి. ఐరన్ దాంట్లో కానీ మీకు మట్టి మూకుడు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే వాటిలో ఉన్నటువంటి ఐరన్ మూకుల్లో ఉండేటువంటి ఐరన్ కూడా యాడ్ అవుతుంది. ఓకే. మట్టి మూకుల్లో అయితే మనకి 18 మైక్రోన్యూట్రియన్స్ యాడ్ అవుతాయి. మట్టి మూకుల్లో కూడా చేసుకోవచ్చు ఇది. ఓకే. ఇది మనం ముందుగా నువ్వుల నూనె వేయాలమ్మా. ఓకే. ఎంత క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు. అంటే మీరు ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా ఇంచుమించు 100 గ్రామ్స్ క్వాంటిటీలో ఉన్నాయి. ఇది ఒక 250 గ్రామ్స్. ఓకే. నువ్వుల నూనె 250 గ్రామ్స్ 300 అలా తీసుకుంటే మంచిది. తర్వాత వెల్లుల్లిపాయలు వేయండి, కొంచెం చితగొట్టు వేస్తే మంచిది. ఓకే. మీరు చెప్పినట్లుగా వెల్లుల్లిపాయల్ని కొంచెం క్రష్ చేసి వేద్దాము. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత వేయాలి, నెమ్మదిగా వేయండి. అసలు ఈ వెల్లుల్లిపాయలు క్రష్ చేస్తుంటేనే ఒకలాంటి అద్భుతమైనటువంటి ఫ్రాగ్రెన్స్, అది అరోమాగా కూడా పనిచేస్తుంది. ఓకే. నెక్స్ట్ వేపాకు. వెల్లుల్లిపాయలు 100 గ్రాములు తీసుకోవాలి. వేపాకులు ఒక గుప్పెడు. మెంతులు ఒక 50 గ్రాములు. వీళ్ళు మన వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఎన్ని ఏళ్ళు చెప్పలేదు మీరు అని చెప్పేసి. 100 గ్రాములు వెల్లుల్లిపాయలు, 50 గ్రాములు మెంతులు. మనం వేపాకు వేసాం కదా, అందుకని చిట్టపట్లాడుతుంది. అది ఒక గుప్పెడు వేపాకులు. ఒక 25 గ్రామ్స్ వాము. వాము కూడా మనకి అంటే పెయిన్ కిల్లర్ లాగే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. లవంగాలు 10 గ్రామ్స్, ఒక తులం. ఇది ఒక మంచి అరోమాటిక్ ఆయిల్ లాగే ఉంది. మీరు అంటే చూడండి, మనకి నారాయణ తైలం అని దొరుకుతూ ఉంటుంది. అతి బల తైలాలని కూడా మనకి ఆయుర్వేదంలో దొరుకుతాయి. ఇవి వాత గజాంకుశ అని మనకి కొన్ని రకాల ఔషధాలు ఉంటాయి, వాతాన్ని తగ్గించేవి. ఇది మనం ఇంట్లో పెట్టుకున్నటువంటి హోమ్ మేడ్ వాత గజాంకుశ ఇది. ఓకే. అంటే బాగా మంటగా ఉంది, మోకాల దగ్గర నీరు చేరింది అన్నప్పుడు కూడా, స్వెల్లింగ్స్ ఇలాంటి ఉన్నప్పుడు మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ పనిచేస్తుంది ఇది. ఓకే. నొప్పి తగ్గించడానికి నొప్పి తగ్గించడానికి అక్కడ కార్టిలేజ్ పుట్టాలి, అక్కడ ఇన్ఫెక్షన్ తగ్గి రిజునవేట్ సెల్స్ యాక్టివ్ అయ్యి కొత్త కణజాలం నిర్మాణం జరగాలి. కాబట్టి అలోవెరా ఎప్పుడు వేస్తాం గురుగారు? చివరిలో వేద్దామమ్మా. కొంచెం ఒక 15 నిమిషాల పాటు, ఒక 10 నిమిషాల పాటు రంగు మారుతుంది. రంగు మారినప్పుడు ఎల్లో కలర్ వచ్చినప్పుడు కట్టేసుకుని చివరిలో అలోవెరా వేయాలి. సో బాగా మరిగిపోతుంది ఇది. ఎవరైనా తయారు చేసుకోవచ్చు దీన్ని, ఎవరికి వాళ్ళు ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అందరికీ చిన్నపిల్లలకు కూడా ఉంది. వాళ్ళు చిన్నపిల్లలకి శుభ్రంగా మోకాళ్ళకి మోచేతుల దగ్గర రాసి వాళ్ళని ఆడుకోవడానికి వదిలేస్తే వాళ్ళు ఒక 20 నిమిషాలు, ఒక అరగంట ఆడుకున్న తర్వాత శుభ్రంగా స్నానం చేస్తే వాళ్ళకు కూడా చాలా మంచిగా ఉంటుంది. అంటే నేను అనుకుంటాను ఏంటంటే, ఇప్పుడు దాంట్లో వెల్లుల్లిపాయలు, లవంగాలు, మెంతులు, వాము ఉన్నాయి కాబట్టి అవి కొంచెం మంట కలిగించేవి కదా. పెద్ద ఎక్కువ ఇరిటేషన్ ఉండదమ్మా, కౌంటర్ ఇరిటెంట్ గా ఉంటుంది అంతే, ఏమీ కాదు. 10-15 నిమిషాలు అలా వదిలేసి
వేడి నీటితో కాపడం పెట్టడం కానీ అవి చేయాలి. అలాగే ఆహారంలో కూడా మార్పులు చేసుకోవాలి. ఎసిడిక్ నేచర్ ఉన్నటువంటి ఆహారాన్ని తక్కువగా తినాలి. బాడీ ఆల్కలైన్ అయితే చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది, అది ఏ ఏజ్ అయినా సరే. ఓకే, సో మనం అలోవెరా వేస్తాము, మొత్తం వేస్తాం. వేసేయండి, మొత్తం వేసేయండి. అది చూసారా ఆ స్మెల్ ఎంత అద్భుతంగా ఉందో, చాలా అద్భుతంగా ఉంది. అంటే మనకి ఒక సామెత ఉంటుందమ్మా, ఉల్లి చేసే మేలు తల్లి కూడా వెల్లుల్లికి ఉన్నటువంటి లక్షణం అది. ఒరిజినల్ ఉల్లి కాదు, అది వెల్లుల్లి. అందరూ నీరుల్లిపై పచ్చి తినేస్తూ ఉంటారు. ఇది కడుపులోకి తీసుకోవడం కన్నా పై పూతలకి ఇలాంటి ఆయిల్ తయారు చేసుకోవడానికి వెల్లుల్లి ఇప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. ఒకప్పుడు అంటే ఒక ఆయుర్వేద డాక్టర్ వచ్చారు, వాళ్ళకి హెడేక్ వస్తుంటే కొంచెం వెల్లుల్లిపాయలు దంచుకొని ఇలా పెట్టుకున్నారు షూట్కి వచ్చినప్పుడు. అదే అంటే అది పెయిన్ కిల్లరే. పెయిన్ కిల్లర్ ఇది. అంటే ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే పొద్దుటే 2 వెల్లుల్లిపాయలు తింటాం మంచిదని చెప్పేసి పచ్చి ఒలుచుకుని తినేస్తున్నారు. అవును, దానివల్ల గ్యాస్ట్రిక్ పెరుగుతుంది, లోపల కొన్ని ఆర్గాన్స్ ని పాడు చేస్తుంది. దాంట్లో ఉన్నటువంటి గుణం అంటే కలిసిన పదార్థంతో మారుతుందమ్మా. వెల్లుల్లి అంత మంచిదే కానీ ఎక్కువగా లోపలికి ఇంటేక్ తీసుకోకుండా ఉండడం మంచిది. ఓకే, ఇప్పుడు ఇది ఒక 15-20 నిమిషాల పాటు మరిగాక ఇవన్నీ కూడా కలర్ మారిపోయినాయి. సో ఆయిల్ కూడా కలర్ మారింది. తర్వాత దీన్ని ఒక గాజు దాంట్లోకి మార్చుకొని గాజు కానీ పింగాణి దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, రెగ్యులర్గా మీకు స్ట్రెస్ ఇవన్నీ తీసేయాలి కదా గురూజీ, అవన్నీ వడకట్టేసుకోవచ్చు. అసలు ఎంత సింపుల్ గా తయారు చేసుకోవచ్చు ఆయిల్. ఇవన్నీ కూడా ఇంట్లో దొరికేవి, అనేది మనకు మార్కెట్లో దొరికేవి, న్యాచురల్గా సహజ సిద్ధమైనవి. వీటికే మనం ప్రిజర్వేటివ్స్ అవి వాడక్కర్లేదు. అవును, దీంట్లో అయినా కొంచెం స్మెల్ బాగుండాలి అనుకుంటే మనకి మార్కెట్లో పుదీనా పువ్వు అని దొరుకుతుంది. అవును, అవి కూడా కలుపుకుంటే ఇంకొంచెం చల్లగా కూడా ఉంటుంది. అది మీరు అన్నట్టు కొంచెం క్షారగుణం ఉంది కాబట్టి మండే గుణాన్ని కలిగి ఉండొచ్చు. దానికి మనము పుదీనా పువ్వు వేసుకోవడం వల్ల చల్లగా కూడా ఉంటుంది, అంత ఇరిటేషన్ ఎక్కువగా లేకుండా ఉంటుంది. ఓకే, ఇది ఒక పచ్చకర్పూరం పుదీనా పువ్వు కూడా వేసుకుంటే ఆ స్మెల్ బాగుంటుంది, మనకి మరింత ఔషధ గుణాలు పెరుగుతాయి. ఓకే, ఇది తర్వాత మనము ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటే అది ఎన్నాళ్ళు ఉంటుంది గురూజీ? ఆయుర్వేదంలో దేనికైనా సరే అంటే తైలాలకి ఎక్కువగా ఎంత ఎక్కువ నిలువ ఉంటే దాంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు మరింతగా పెరుగుతాయని శాస్త్రం చెప్తుందమ్మా. ఆయుర్వేదంలో మాత్రమే డేట్ పెరిగే కొలది, సంవత్సరాలు పెరిగే కొలది దాంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు మరింతగా వృద్ధి చెందుతాయి. ఓకే, ఇది పెయిన్ ఆయిల్. మోకాళ్ళ నొప్పులు ఇబ్బంది పెడుతున్నా, మోకాళ్ళలో నీరు చేరినా, అక్కడ మంటగా అనిపిస్తున్నా, ఇన్ఫ్లమేషన్ ఉన్నా ఇది చక్కగా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది రెగ్యులర్గా నొప్పులు లేకపోయినా సరే రెగ్యులర్గా శనివారం అంటే మనకి సమయం దొరికినప్పుడల్లా మోకాళ్ళ చుట్టూ రాసుకుని మసాజ్ చేసుకుని స్నానం చేస్తే రేపొద్దున భవిష్యత్తులో ఎప్పుడైనా ఇబ్బంది పడాల్సి వస్తే ముందు ఫస్ట్ అంటే ఇది తైలమర్దనం గుణవర్ధనం అన్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి, ఆరోగ్యకరంగా అందరూ సమాజం ఆరోగ్యకరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు. మీరు అంటే ప్రాచీన గ్రంథాల్లో ఏముంటుంది, పూర్వీకులు ఏం చెప్తారు, దాన్ని ఇప్పటి టెక్నాలజీకి అనుగుణంగా మాకు చెప్తారు. అంటే మేము ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లో అనేది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే, దొరకనివి అయితే ఏం కాదు. సో ఈ విధంగా అందరూ తయారు చేసి వాడుకోవాలని కోరుకుందాం. పెయిన్ ఆయిల్స్ బయట దొరుకుతాయి కానీ దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, కెమికల్ క్రీమ్స్ ఎక్కువ ఉంటాయి, ఆయిల్స్ ఉండవు. కానీ మనకి ఆయుర్వేదిక షాప్స్లో కూడా దొరుకుతాయి. భృంగరాజ అని, మహానారాయణ తైలం, నారాయణ తైలం, బలా తైలం, అతిబలా తైలం అని ఇలా చాలా రకాలు ఉంటాయి. అవి డాక్టర్ల పర్యవేక్షణలో పంచకర్మలు చేసేవాళ్ళు వాళ్ళు చేస్తుంటారు. మరి అంత చేయించుకునే ఓపిక స్తోమత సమయం మనకు ఉండకపోవచ్చు. అందుకని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి మనకు అందుబాటులో ఉన్నటువంటి ఔషధాలు వాటిని మనం ఇలా ప్రిపేర్ చేసుకుని వాడుకోవడం ద్వారా ఈ ఆయిల్ మనము గానుగ నూనె తీసుకోవాలిగా, నువ్వుల నూనె, గానుగ పట్టించిన నువ్వుల నూనె. అది అంటే ప్యూర్ కాకుండా నల్ల నువ్వులతో తీసుకున్నది అయితే ఇంకొంచెం ఎక్కువగా బాగా పనిచేస్తుంది. నల్ల నువ్వులు, బ్లాక్ తిల్ నల్ల నువ్వులతో చేసిన నూనె అయితే ఇంకొంచెం ఎక్కువ ఆ క్షార గుణాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి దాంట్లో. ఇది ఒళ్ళంతా కూడా రాసుకుని ప్రతి వారంలో ఒక్కరోజైనా కనీసం నెలకొకసారి అయినా చేస్తే రేపొద్దున ఎప్పుడో ఇబ్బంది పడతాం. దానికి ముందు ప్రికాషనరీగా మన శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, వ్యాధి నిరోధక శక్తి బాగున్నప్పుడు సమస్యని ఎదుర్కోవడానికి శక్తి ఎక్కువగా ఉంటుంది.
చక్కటి ఇన్ఫర్మేషన్ గురూజీ. నువ్వుల నూనె జనరల్గా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంటర్నల్గా తీసుకోవచ్చు, మనం కుకింగ్ ఆయిల్గా కూడా తీసుకోవచ్చు. మోకాల నొప్పులకి ఇలాంటి ప్రాబ్లమ్స్ చిన్నపిల్లలకి చారన్నం పెట్టి పైన నువ్వుల నూనె వేసేవారు. చాలా బాగుంటుంది, కాల్షియం వస్తుంది కదా. అంటే కాల్షియం వస్తుంది, ప్లస్ అది అరోమా టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రతి దాంట్లో కూడా పప్పు ఆవకాయ పచ్చడి వేసుకుని పైన, అంటే ఆల్రెడీ నువ్వుల నూనెతో ఆవకాయ పచ్చడి పట్టారు, కానీ అన్నం పెట్టుకున్నప్పుడు ఆ పప్పు ఆవకాయ వేసుకుని కొంచెం నువ్వుల నూనె వేసారు. కొంచెం ఇంకొంచెం మనం బెటర్గా ఉన్నప్పుడు ఆవు నెయ్యి వేసుకుంటారు, అది వేరే. కానీ నువ్వుల నూనెని అలా కూడా తీసుకోవచ్చు. ఓకే, చక్కటి ఇన్ఫర్మేషన్ గురూజీ. అందరూ కూడా ఇది తయారు చేసి వాడుకోవాలని కోరుకుందాం. నొప్పులు ఉన్నాయి లేదు వదిలేసినా నార్మల్గా కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. దాంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచి మెడిసినల్ ప్రాపర్టీస్ కలిగినవే. సో యూస్ చేయాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. సూర్యోస్తం తల్లి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.